యుఎస్ఐడ్ నిధుల అంశంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అమెరికా నుంచి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ కాషాయ పార్టీ జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలన్ మస్క్ భారత్ను పదే పదే అవమానిస్తున్నా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. 2022లో బంగ్లాదేశ్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా $21 మిలియన్ కేటాయించిందని జైరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. భారత్ కోసం నిధులు కేటాయించారని ఎలన్ మస్క్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఢాకా, ఢిల్లీ మధ్య ట్రంప్ గందరగోళానికి గురికాగా బీజేపీ ఆ అబద్ధాన్ని మరింత వ్యాప్తి చేసిందని జైరాం మండిపడ్డారు. డోసు విడుదల చేసిన లిస్టులో ప్రధానంగా 2 గ్రాంట్లపై వివాదం నెలకొందని జైరాం రమేష్ తెలిపారు. వాషింగ్టన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సిఈపిపిఎస్ సంస్థకు యుఎస్ఐడ్ $486 మిలియన్ కేటాయించిందన్నారు. అందులో మాల్డోవాకు $22 మిలియన్, బంగ్లాదేశ్కు కేటాయించిన $21 మిలియన్ భాగమన్నారు. $21 మిలియన్ బంగ్లాదేశ్కు $13.4 మిలియన్ 2024 జనవరికి ముందే చేరాయని జైరాం రమేష్ వెల్లడించారు. 2008 నుంచి భారత్లో సిఈపిపిఎస్ ప్రాజెక్టులు నడవడం లేదన్నారు. భారత ప్రజాస్వామ్యంపై బీజేపీ ఎందుకు తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.